హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ గద్దలగుంట దగ్గరికి వచ్చాము. గద్దలగుంట లైన్లోకి వచ్చాము. ఈ గద్దలగుంట లైన్లో నుంచి స్కూల్ దగ్గరికి వెళ్తాం అనమాట. మేము ఈ లోపలికి వచ్చాము. రాజీవ్ నగర్ ఇది. మా బ్యాక్ సైడ్ అంతా రాజీవ్ నగర్ కనబడుతుంది. ఎందుకు అట్ట చూస్తున్నావు? ఇటు నుంచి మనం అక్కడ గద్దలగుంట పార్క్ ఒకటి ఉండిద్ది. ఆ పార్క్ దగ్గర నుంచి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్దాం ఈరోజు. లెట్స్ గో. వాడిని వదిలేసి ఎట్ట వెళ్తాను? సరే వద్దులే, ఆపేసి. నువ్వు అట్లా ఉంటే నాకు నచ్చదు. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, గద్దలగుంట ట్యాంక్ చూడండి. ఇదంతా గద్దలగుంట అనమాట. మనం ఇటు నుంచి అటు వెళ్దాము. ఇక్కడ అన్ని బర్రెలు ఉన్నాయి. ఇంకా ఇటు వెళ్దాం మనం. ఇక్కడ ఒక పెద్ద బావి ఉంది. ఈ బావి చూడండి ఎంత పెద్దదో, ఎప్పుడుదో పాత బావి అనమాట. మనం ఇప్పుడు ఇటు వెళ్దాము. ఇటు వెళ్ళి ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వెళ్ళాము మనం, కానీ అప్పుడు అది గుర్తులేదనమాట ఎప్పుడు వెళ్ళాము ఏంది అని. ఒకసారి మనం అటు వెళ్ళాము అనుకుంటా, కొండ మీదకి అప్పుడు వెళ్ళాము. అప్పుడు వచ్చాము ఇటు, కానీ పెద్దగా గుర్తులేదు. ఇక్కడ మనకి ఒక నెహ్రూ గారి స్టాచ్యూ ఉంటుంది, చాలా బాగుంది. నెహ్రూ గారి స్టాచ్యూ అవసరం లేదు. నెహ్రూ గారి స్టాచ్యూ ఇది. గురజాల రమేష్ గారు, చాలా బాగుంది స్టాచ్యూ. మనం ఇప్పుడు ఇటు వెళ్దాము. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక చిన్న పార్క్ ఉంది. ఇక్కడ గద్దలగుంట పార్క్ అని ఇది పార్క్ లాట. ఇది ఇల్లు తీయట్లే. ఇది ఒక పార్క్ అనమాట. ఆ పార్క్లో నుంచి మనం ఇటు సైడ్ వచ్చాం. అది చిన్న పార్క్, దాంట్లో లోపలికి వెళ్ళడానికి గడి ఏం లేదనమాట. ఇక్కడ చూడండి ఒక గద్దలగుంట ఆరామ క్షేత్రం అని ఉంది. గద్దలగుంట గ్రామాభ్యుదయ కమిటీ ఆరామ క్షేత్రం అన్నమాట అది. ఇక్కడ మళ్ళీ మనకి ఒకటి ఓల్డ్ హౌస్ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, ఈ హౌస్ 1970లో కట్టారంట. శ్రీనివాస నిలయం, చాలా ఓల్డ్ హౌస్ అది. మనం ఇటు నుంచి ఇటు వెళ్తాం అనమాట. మెయిన్ రోడ్లోకి వెళ్తాము. ఈ రోడ్డు మనందరికీ తెలిసిందే. ఈ రోడ్లోకి వెళ్తాం. ఇప్పుడు మనం ఇటు నుంచి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం. స్కూల్ దగ్గర మా వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకని ఇంక మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఫస్ట్ స్కై స్కూల్ ఉంది. అసలు ఇక్కడ మనం చైతన్య స్కూల్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం ఇంటి సైడ్ వెళ్తున్నాం. మా ఊరు మంది అక్కడికి వచ్చింటాడు. వాడు ఎప్పుడు ఇక్కడికి వస్తూ